హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు లేఖన బుటిక్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి చాలామంది ఎక్కువగా అంటే మెసేజ్ చేసేది ఏంటంటే అక్క కటింగ్ వీడియో పెట్టండి, అలాగే స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని చెప్పేసి. బట్ అంటే కటింగ్ సపరేట్గా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే చాలా తక్కువ పోతుంది. అలా అని మళ్ళీ స్టిచ్చింగ్ సపరేట్గా పెట్టామనుకోండి చాలా తక్కువ పోతుంది అన్నట్టు. అట్లా పార్ట్స్ పెడితే ఏంటంటే నాకు కూడా ఓకే, అందరికీ యూజ్ కావాలి అనేది నేను చెప్పడానికి కూడా ఫస్ట్ కారణం అదేనండి. అండ్ నాకు వచ్చిన వర్కే కదా చెప్దాం, కనీసం 10 మందిలో ఒక్కరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను చెప్పడం, ఈ వీడియో యూట్యూబ్ ఛానల్లో రావడానికి ఫస్ట్ కారణం అదే అని చెప్పేసి చెప్పొచ్చు. మనకు వచ్చిన వర్కే చెప్దాం. మనం ఒకప్పుడు చిన్న ఏమన్నా అడగాలి అనుకుంటే ఎంతమందిని అడిగినా కూడా కొన్నిసార్లు అయితే కొంతమంది చెప్పకపోవు. అలాంటిది మనకు వచ్చిన వరకు చిన్న మిస్టేక్ చేయకుండా బ్లౌజ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే మనం అంటే ఏ చిన్న మిస్టేక్ లేకుండా ఎక్కడ కొంచెం మిస్టేక్ అయినా సరే దాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చు అనేది చెప్దామని చెప్పేసి ఈ వీడియోస్ అన్నట్టు. అందుకని చెప్పేసి పార్ట్స్ పెడితే కొంచెం స్లోగా అవుతుంది వీడియో. అలాగేనండి కొంచెం మాట్లాడడానికి కూడా ఈజీ ఉంటుంది, కొంచెం ఎక్కువగా చెప్పచ్చు. ఇది చేస్తున్నామంటే దాని గురించి చెప్పచ్చు. కాకపోతే అట్లా పార్ట్స్ పెడితే ఏమవుతుందంటే కటింగ్ సపరేట్ అలాగే స్టిచ్చింగ్ సపరేట్ పెడితే ఏమవుతుందంటే ఎక్కువ పోవట్లేదు వీడియో అన్నట్టు. ఎక్కువ మంది చూడకపోతే దానికి చేసిన దానికి అర్థం ఏమి ఉండదు కదా. అందుకని చెప్పేసి నేను ఓకే, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే దాంట్లో పెట్టామనుకోండి, ఓకే చూస్తున్నారు. లేదు అనుకుంటే అసలు కనీసం 200 మంది కానీ 400 మంది 500 మంది అంతే పోతున్నాయి తప్ప అంతకంటే ఎక్కువ పోవట్లేదు. అందుకని ఓకే మీకు ఇలా నచ్చుతుందేమో అని చెప్పేసి నేను అలా పెడుతున్నాను. అండ్ మీకు ఓకే కొంచెం వీడియో ఫాస్ట్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నా ఆలోచన ఒకటి అన్నట్టు, మీకు అందరికీ యూజ్ కావాలని, కనీసం కొంతమంది పల్లెటూరులో ఉన్న వాళ్ళకైనా సరే నేను కొన్ని మెజర్మెంట్ లేకుండా కొంచెం మెజర్మెంట్తోని అండ్ చాలా సింపుల్ విధానంలో ఇట్లా మంచి ప్రొఫెషనల్ లాగా కాకుండా జస్ట్ సింపుల్గానే మనం ఇప్పుడు ఇంట్లో అయితే ఎలా చెప్తారో ఆ విధంగా చెప్పి అండ్ మీకు నేర్పించాలని చెప్పేసి కొంతమంది కన్నా యూజ్ అవుతుందనే నా ఒక ఆలోచన అన్నట్టు. అందుకని చెప్పేసి అండ్ మొన్న కామెంట్స్ వచ్చినాయి చాలానే, ఏంటంటే అక్క కొంచెం వీడియో ఫాస్ట్ అవుతుంది, కొంచెం స్లో చేయండి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే నేను అది కూడా సరి చేసేస్తాను. ఎందుకంటే మీకు అంటే ఇప్పుడు కటింగ్ సపరేట్ అలా లేదంటే స్టిచ్చింగ్ సపరేట్, కటింగ్ తక్కువగా ఉంది అనుకుంటే కటింగ్ స్టిచ్చింగ్ ఒకటి పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ మా వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ నచ్చితే మాత్రం మీరు కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడైతేనండి మీకు బ్లౌజ్ కుదరకపోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి అన్నట్టు. అండ్ ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, ఇప్పుడు షోల్డర్ బటన్స్ పెడితే ఇవాళ పర్సనల్గా కూడా కామెంట్ చేశారు ఒక సిస్టర్, అక్క షోల్డర్ బటన్స్ పెట్టాలంటే ఎంత పెట్టాలి, డోరీ పెట్టాలి అనుకుంటే ఎంత పెట్టాలి షోల్డర్ అనేది ఒక్క విషయం చెప్తున్నానండి. ఇప్పుడు డోరీ పెడితే ఇంతే పెట్టాలి, షోల్డర్ బటన్ పెడితే ఇంతే పెట్టాలి అనేది ఏది లేదు. అండ్ మీకు డోరీ కట్టేటప్పుడు మధ్యలో గ్యాప్ ఉండాలి అనుకుంటే మాత్రం ఇంచు తగ్గించేసేయండి. లేదు మీకు బటన్ లాగానే కవర్ అయ్యి దగ్గరికి వచ్చేటట్టు ఉండాలంటే సేమ్ మెజర్మెంట్ వేసుకోండి. ఇప్పుడు మనం బటన్స్కి అయితే ఎంత వేస్తామో సేమ్ అంతే వేసేసేయండి, దానికి డిఫరెంట్ అనేది ఏమీ ఉండదు. అండ్ అలాగే అక్క ఇంతతో కుడుతున్నారు, ఆయన చెస్ట్లు చెప్పండి అని చెప్పేసి అంటున్నారు. ఇంకొకటి చెప్పాలంటే నిజంగా ఇప్పుడు చాలామంది బొటిక్లో ఈ చెస్ట్ లూజుకి ఈ బ్లౌజు, ఈ చెస్ట్ లూజుకి ఈ బ్లౌజ్ అని చెప్తారు, కానీ అలా ఉండదు. కొంతమందికి వచ్చేసి నడుము దగ్గరకు వచ్చేసి సన్నం ఉంటుంది, పైకి వచ్చేసి కొంచెం చెస్ట్ దగ్గరకు వచ్చేసి వెడల్పు ఉంటుంది. అదేవిధంగా బాడీ షేప్ ఒకేలాగా ఉండదు అన్నట్టు. అదేంటి షేప్ లాగా అట్లా ఉంటుంది బాడీ, కానీ కొంచెం ఏజ్ అయిన వాళ్ళకు కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఒకే షేప్ అట్లా ఉండదు. అందుకని చెప్పేసి వాళ్ళకు చెస్ట్ లూజు అలాగే నడుము లూజుతోని చెస్ట్ లూజు చెప్పలేమన్నట్టు. ఇది ఒక్కటి గమనించండి మీరు. నడుము చాలా ఒకటే ఇట్లా బాడీ షేప్ ఉందనుకోండి, మనం నడుము లూజుని బట్టి చెస్ట్ లూజ్ అనేది చెప్పచ్చు, అలాగే షోల్డర్ లూజ్ అనేది కూడా చెప్పచ్చు. కాకపోతే కొంతమందికి షోల్డర్ వచ్చేసి వెడల్పు ఉంటుంది, అండ్ కొంచెం మందికి వచ్చేసి అండ్ చెస్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కొంచెం వెడల్పు ఉంటుంది, బ్యాక్ కొంతమందికి నడుము దగ్గర సన్నం ఉండి అండ్ చెస్ట్ దగ్గర వచ్చేసి కొంచెం వెడల్పు ఉంటుంది. అండ్ చాలామంది కొంచెం పొట్టిగా ఉన్నా సరే, హైట్ తక్కువ ఉన్నా సరే ఇక్కడ షోల్డర్ వచ్చేసి బాగా వెడల్పు ఉంటుంది. అలాగే కొంతమంది హైట్ ఉన్నా సరే వాళ్ళకి షోల్డర్ వెడల్పు ఉండదు, అదేవిధంగా నడుము దగ్గర కాస్త సన్నం ఉంటుంది. అలా ఉంటుంది అన్నట్టు మన బాడీ దాన్ని బట్టే మనం బ్లౌజ్కి అనేది స్టిచ్చింగ్. ఇప్పుడు చాలామందికి బ్లౌజ్ ఇక్కడ కార్నర్లో మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, వాళ్ళకు నడుము దగ్గర వచ్చేసి సన్నం ఉన్న వాళ్ళకు
ఇక్కడ కొంచెం ఇటని పెట్టేసి కుట్టు, ఇక్కడ కుట్టు కొంచెం ఇటు పెట్టి దీంట్లో ఇట్లా క్రాస్ తింపడం అవుతుంది అన్నట్టు. లేదు అంటే ఈ స్టిచ్చింగ్ అనేది మనకు కరెక్ట్గా వస్తుంది. కొంచెం బాడీ నడుము దగ్గర పై వైపుకు సేమ్ ఉన్న వాళ్ళకేమో కరెక్ట్ స్టిచ్చింగ్ అనేది వస్తుంది. నడుము దగ్గర సన్నం ఉండి పై వైపున కొంచెం వెడల్పు ఉన్న వాళ్ళకు ఇక్కడ నడుము దగ్గర కొంచెం ఎక్కువ తీసుకొని ఈ ఏదైతే కుట్టు వేసుకున్నామో దాంట్లో కలపాల్సి వస్తుంది అన్నట్టు. ఇవి ఒకటి గమనించుకోండి మీరు. అండ్ ఇప్పుడు కొన్ని చెప్తాను మీకు. ఎంత ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ని బట్టి అండ్ షోల్డర్ ఎంత ఉన్నది అని చూసుకోండి ఒకసారి మీరు. మీకు ఒక్కటే భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేమో అంటే ఒక బ్లౌజ్ పాడైతే పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు, మీరు అది భయపడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనం భయపడితే ఏది రాదండి. అది చెప్పేది నేను ఒక్కటే. బ్లౌజ్ నడుము వచ్చేసి 28. ఇప్పుడు 28 బ్లౌజ్ నడుము వచ్చేస్తే మనకు ఇక్కడ ఏదైతే మనం పెట్టి ఉన్నామో ఇలాగే పెట్టుకోవాలి. సేమ్ ఇలాగే పెట్టుకొని ఇలా చూసేసుకోవడమే. ఇంతే. 16.5 ఉన్నది. ఓవరాల్గా ఈ విధంగా పెట్టి చూసుకుంటే కరెక్ట్ వచ్చేస్తుంది మనకు. 33 ఉందండి. 28 ఏమో నడుము లూజ్ ఉంటే చెస్ట్ లూజ్ వచ్చేసి ఓవరాల్ చెస్ట్ లూజ్ వచ్చేసి 33 ఉంది. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అంటే నడుముకు పైన చెస్ట్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా, అలా అన్నట్టు. అండ్ దీనికి షోల్డర్ వచ్చేసి నేను 15 పెట్టాను. ఇప్పుడు చెప్పండి, యాక్చువల్లీ ఈ బ్లౌజ్ అంటే ఈ చెస్ట్ని బట్టి అండ్ మనం చూడాలి అనుకుంటే దీనికి 16 వరకు పెట్టచ్చు. కాకపోతే తనకు వచ్చేసి అంటే షోల్డర్ అంత వెడల్పు ఏమి ఉండదు. ఇక్కడికి వచ్చేసి కొంచెం వెడల్పు ఉంటుంది చెస్ట్ దగ్గర, అంటే ఇక్కడ కొంచెం వెడల్పు ఉంటుంది అన్నట్టు. అందుకని చెప్పేసి 15 పెట్టాను. 16 పెట్టచ్చు, కాకపోతే 15 పెట్టాను. మెయిన్ ఒకటే చెప్పేది మీకు, పర్సనాలిటీని బట్టి కొంతవరకు మనం గెస్ చేసుకోవాలి అంతే. దాంట్లో పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా అన్నట్టు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి 8 బ్లౌజ్కి 33 మన చెస్ట్ లూజ్ అన్నట్టు. అదే విధంగా నేను షోల్డర్ వచ్చేసి 15 పెట్టాను. ఇక్కడ చూడండి, వెనకాల బటన్ ఇచ్చాను. ఈ విధంగా బటన్ వస్తుంది. అండ్ ఇక్కడ డ్రాప్ నెక్ ఇచ్చాను. ఈ విధంగా చూడండి, ఇట్లా చిన్నగా డ్రాప్ ఇచ్చేసి ఇట్లా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచెస్ కిందికి రౌండ్ తింపాను. ఇంకొకటి అండి, మనం షోల్డర్ పైన ఎంత పెట్టినా కింది వైపున డ్రాప్ ఇచ్చినా ఇక్కడ కొంచెం వెడల్పు కొంచెం కిందికి దించామనుకోండి, ఒక 3 వరకు దించామనుకోండి, కొంచెం ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర కొంచెం ఫ్రీ అవుతుంది. జస్ట్ 2 లేదు అంటే 1.5 అలా పెట్టామనుకోండి, ఇక్కడ మనం రౌండ్ వచ్చేసి కిందికి దించడం, షోల్డర్ వచ్చేసి కిందికి దించడం దగ్గర 2.5 అలా పెడితే కొంచెం టైట్ అవుతుంది. 3 వరకు పెడితే ఏంటంటే కొంచెం ఇది కొంచెం వెడల్పు పెరుగుతుంది కదా, దాన్ని బట్టి బ్లౌజ్ కొంచెం టైట్ ఉన్నా సెట్ అవుతుంది బ్యాక్ సైడ్. లేదు ఒకవేళ మీరు బటన్ వాళ్ళు అడిగినప్పుడు మీరు చేయాల్సింది ఒకటి, ఓకే వాళ్ళు మీరు బటన్ పెట్టుమన్నారు, అప్పుడు బ్లౌజ్ అనేది వెనకాల సైడ్ టైట్ అయిపోతుంది. బటన్ పెట్టుకున్నప్పుడు టైట్ అయిపోతుంది. మీరు ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? ఇంకో ఒక్క చాయిస్ ఏంటిదంటే, ఇట్లా మన డోరీస్ కుడుతుంది కదా, దాన్ని చిన్నగా ఇట్లా చిన్న బటన్ పట్టేటట్టు కుట్టుకొని దానికి ఇట్లా ఉక్సు లాగా ఇచ్చేసేయండి. ఇక్కడ ఉక్సు మనం డైరెక్ట్ ఈ ఫ్యాబ్రిక్కి ఉక్సు కుట్టేసాం కదా, మనం ఏదైతే డోరీ కడతామో ఆ డోరీతోని చిన్నగా డోరీలాగా తీసుకొని ఇక్కడ డోరీ పెట్టేసి ఈ కార్నర్లో ఉక్సు అంటే బటన్ పెట్టేయండి. కొంచెం పెద్ద సైజ్ బటన్ పెట్టేస్తే ఆ డోరీతోని చిన్నగా ఇట్లా బటన్ హోల్ లాగా చేస్తాం కదా, దానికి తగిలిచ్చేయచ్చు. అప్పుడు కొంచెం పెరుగుతుంది. ఇది దీని మీదికి వస్తుంది కాబట్టి కొంచెం తగ్గుతుంది. అండ్ ఇది కొంచెం ఎక్కువ అంటే షోల్డర్ దగ్గర వెనకాల లూజ్ ఉంటే కూడా కొంచెం ఇట్లా పెట్టుకోవచ్చు, ఏమీ కాదు. కానీ చెప్తున్నా, ఈ విధంగా పెట్టేసేయండి. కొంచెం ఎక్కువ అయితే దీన్ని ఏమైనా చేయగలం, కానీ తక్కువ అయితే గివే కొన్ని చూసేసుకోవాలి. ఇంకా మీకు అలా పెట్టినాక కూడా తక్కువ అవుతుంది, ఏం చేయాలంటే డోరీ చేసేయండి. ఈ ఉక్సు అనేది తీసేసి కాజా అనేది తీసేసి డోరీ చేసేయండి. ఏమీ కాదు, సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే వాళ్ళు అడిగిన డిజైన్ రాదు అంతేకాని దాంట్లో ఫిట్టింగ్లో దేంట్లోనే చేంజ్ కాదు. డోరీ కట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఇంచు మందం మధ్యలో గ్యాప్ వచ్చేసి డోరీ కట్టుకోవచ్చు. అలా ఫ్రీ అవుతుంది, బ్యాక్ సైడ్ మనకు ఫ్రీ అవుతుంది. ఇట్లా పట్టేసినట్టు అట్లా టైట్ ఉండడం అలాంటి ప్రాబ్లం ఏది ఉండదు అన్నట్టు. అంటే చాలా మందికి ఇది జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు నాకు కూడా జరుగుతుంది. ఇప్పుడు కొత్త కస్టమర్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి కొంచెం బాడీని మనం ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లా నడుము లూజ్ని బట్టి పైన వైపున షోల్డర్ తీసుకున్నాం అనుకోండి, కొన్నిసార్లు ఒక్కొక్కసారి చెప్పాను కదా, మనం అంటే నడుమును సైజుని బట్టి మనం పైన షోల్డర్ అయితే పెట్టడానికి లేదు, ఒక్కొక్క బాడీని బట్టి అలా ఉంటుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి మనకు ఇక్కడ డోరీ ఇచ్చేయచ్చు. అర్థమైంది కదా మీకు? ఈ విధంగా డోరీ ఇచ్చేయండి. లేదు అంటే అలా కూడా వద్దు అనుకుంటే మాత్రం ఇట్లా ఇట్లా ఇచ్చేసి కింది వైపున ఏదైనా కవర్ చేసేటట్టు చిన్నగా ఏమైనా డిజైన్ పెట్టేసేయండి, సరిపోతుంది. ఆ బ్లౌజ్ సమస్య అనేది మీకు ఉండదు.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడకండి, ఏమైంది చెప్పండి, నార్మల్ బ్లౌజ్ పైన ట్రై చేయండి, ఆ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది చూసారు కదా. అండ్ ఇంకో నడుము బ్లౌజ్ ఒకటి చెప్తాను నేను. ఈ బ్లౌజ్ ఆల్రెడీ చూపించాను మీకు ఇంతకు ముందు కూడా. ఈ బ్లౌజ్ చూడండి. అండ్ ఈ బ్లౌజ్కి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకండి ఇది ఈ విధంగా లిటిల్ హాట్ లాగా ఈ విధంగా పెట్టాము. అండ్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు షేప్ పట్టి ఈ విధంగా వేయండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా షేప్ పట్టి కంపల్సరీ ఇస్తే మంచి గ్రిప్ ఉంటుంది. పై వైపున ఇట్లా లేచినట్టు కానీ అలా ఏది ఉండదు అన్నట్టు. ఇక్కడ చూడండి, ఈ విధంగా కంపల్సరీ అన్నట్టు. అండ్ దీనికి తను బక్కగా ఉంటుంది కాబట్టి దీనికి ఎక్కడ నేను ఇక్కడ చూడండి కరెక్ట్ మనం ఏది ఇవ్వలేదు, బోట్ నెక్ లాగానే కుట్టేసాము. ఇది కూడా ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెన్ కాదు, ఫ్రంట్ ఓపెన్ ఈ విధంగా ఇచ్చేసాము. అండ్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ షేప్ పట్టి ఇవ్వండి, అది కూడా గమనించుకోండి. అండ్ ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 32, ఈ బ్లౌజ్ నడుము వచ్చేసి 32. అండ్ దీని చెస్ట్ లూజ్ వచ్చేసి చెప్పాను కదా, అసలు సంబంధమే ఉండదు. అండ్ మనం బాడీని బట్టి అండ్ చెస్ట్ని బట్టి కూడా మనకు బ్లౌజ్ మెజర్మెంట్ మారుతూ ఉంటాయి అన్నట్టు. అందుకని చెప్పి 36, 32 వచ్చేసి మనకు బ్లౌజ్ నడుము లూజ్ అయితే 36 వచ్చేసి చెస్ట్ లూజ్. ఇప్పుడు చెప్పండి ఎంత చూసారు కదండి, మనకు నడుము లూజ్ వచ్చేసి 32 వచ్చింది అండ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 36 వచ్చింది. జస్ట్ ఎంత 4 ఇంచెస్ మాత్రమే చేంజ్ వచ్చింది అన్నట్టు చెస్ట్ దగ్గరకు వచ్చేసి. అండ్ దీనికి షోల్డర్ మాత్రం నేను అంటే ఉక్స్ పెట్టాను కదా బ్యాక్ సైడ్, అంటే దీనికి ఉక్స్ పెట్టాలి, డోరీ పెట్టాను కానీ ఉక్స్ పెట్టిన దానికి 17 పెట్టాను. తనకు వచ్చేసి షోల్డర్ వెడల్పు ఉంటుంది కాబట్టి 17 పెట్టాను. నార్మల్ షోల్డర్స్కి అయితే ఇక్కడ చూడండి, నేను ఈ నెక్ ఇచ్చాను కదా, దీనికి వచ్చేసి నేను 2.5 పెట్టాను వెడల్పు. షోల్డర్ అంటే ఈ నెక్ వచ్చేసి 2.5 పెట్టాను, అర్థమవుతుంది కదా. అండ్ 2.5 నెక్ పెట్టాను, 2.5 ఇంచెస్ ఏమో ఈ విధంగా నేను షోల్డర్ అనేది పెట్టాను. మొత్తం ఎంత వచ్చేసి 10 పెట్టాను అన్నట్టు. బ్యాక్ సైడ్ డోరీస్ వచ్చేసింది కాబట్టి 10 పెట్టాను. అండ్ ఫ్రంట్ వైపున మనం వెడల్పు ఇవ్వలే, హార్ట్ అంటే లిటిల్ హార్ట్ షేప్ ఇచ్చాము కాబట్టి ఈ నెక్ సరిపోతుంది. మళ్ళీ ఇంత డౌన్ తీసుకున్నాం, మనం బోట్ నెక్కి అయితే ఇంత డౌన్ తీసుకోము, అందుకని చెప్పేసి మనం షోల్డర్ దగ్గర వచ్చేసి వెడల్పు తీసుకుంటాము. ఇంకొకటి అండి, మనం ఈ నెక్ డౌన్ ఎక్కువ కిందికి తీసుకుంటున్నామంటే షోల్డర్ వెడల్పు ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్లౌజ్ అనేది కొంచెం వెడల్పు పై వైపున మనకు కొంచెం ఇట్లా పాసుకుపోయినట్టు అవుతుంది కాబట్టి మనకు పైన వైపున సరిపోతుంది. మనం పై వైపున పైకి అంటే షోల్డర్ దగ్గర తక్కువ తీసుకొని నెక్ డీప్ పెడుతున్నామంటే సరిపోతుంది. అండ్ నెక్ డీప్ పెట్టకుండా మనం షోల్డర్ తక్కువ తీసుకుంటే మాత్రం సరిపోదు. అందుకని చెప్పేసి ఇది ఒకటి గమనించుకోండి. మీరు చిన్న చిన్న ఇవి గమనించుకున్నారనుకోండి, మీ బ్లౌజ్లో ఎలాంటి మిస్టేక్ అనేది ఉండదు. అండ్ అంటే బ్లౌజులు డిజైన్ చేయడం చాలా సింపుల్ అంటారు కదండి, కానీ అదంతా సింపుల్ అయితే కాదు. ఓకే, ఎదుటి వాళ్ళని బట్టి మనం వీళ్ళకి ఇంత పెడితే షోల్డర్ బాగుంటుంది అనే విషయం మనకు తెలిసిపోవాలి. మెయిన్గా బోట్ నెక్ బ్లౌజ్కి పోయేది కొన్ని చోట్ల మాత్రమే. అండ్ షోల్డర్ దగ్గర అదే విధంగా మనము ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఈ ప్రింట్స్ కట్ ఏదైతే కట్ చేస్తామో ఇది అటాచ్ చేసుకున్నాక మనం ఇక్కడ లోత్ అనేది తీసుకోవాలి. అప్పుడు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఫ్రంట్ వైపున ఇక్కడ గుళ్ళు లేకుండా నీట్గా వస్తుంది అన్నట్టు. ఇవి చిన్న చిన్నవి గమనించుకోండి. బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చాలా బాగా కుదురుతుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎవరైనా చూడకపోతే వాళ్ళ కోసం అమ్మ మొత్తం చిక్కులు పడేసింది. ఈ విధంగా డిజైన్ ఇచ్చాను నేను దీనికి కాబట్టి షోల్డర్ తక్కువ పెట్టాను. ఈ విధంగా సరిపోతుంది, ఎందుకంటే ఈ వెడల్పు అనేది వాళ్ళకు పెరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఎంత అయినా సరే ఈ మధ్యలో గ్యాప్ వస్తుంది ఇట్లా. అంతే, ఏముంది చెప్పండి. మీకు ఒకవేళ మీరు ఎవరైనా బోట్ నెక్ కుట్టినా సరే, నేను ఒకటే చెప్పేది, బోట్ నెక్ కుట్టినా సరే మీరు బటన్ పెట్టమని చెప్పేసి వాళ్ళు అడిగితే ఒకవేళ టైట్ అయిపోతే మాత్రం డోరీస్ ఇచ్చేసేయండి, ఏమీ కాదు. ఈ విధంగా ఇంకొక బ్లౌజ్, ఇది మహానటి బ్లౌజు. అండ్ దీని నడుము లూజు అండ్ దీని షోల్డర్ లూజ్ కూడా చూద్దాం ఒక్కసారి. అండ్ ఈ అక్కకు కూడా ఎట్లా అంటే నడుము దగ్గర సన్నం ఉంటుంది అండ్ షోల్డర్ దగ్గరకు వచ్చేసి బాగా వెడల్పు ఉంటుందండి. నేను కొంతమందికి ఇంకా ఏం చేస్తానంటే బాడీ సైజుని బట్టి కొంతమందికి ఏం చేస్తానంటే కొంచెం సన్నం ఉన్నారు. ఇప్పుడు 14, 15 పెట్టిన వాళ్ళకి ఏం చేస్తానంటే మనం బ్యాక్ పార్ట్ అయితే 15 పెట్టామనుకోండి, ఒక 1/2 ఇంచు లోపలికి అని జరిపి ఫ్రంట్ నెక్ కట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకు ఫ్రంట్ వైపున కొంచెం వెడల్పు తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఈ అక్కకు వచ్చేసి అండ్ 16 పెడతాను,
16 వెడల్పు ఫ్రంట్ వైపున కూడా పెడతాను. అలా ఉంది. ఈ బ్లౌజ్కి మాత్రం నేను ఫ్రంట్ వైపున కూడా అంతే వెడల్పు పెట్టాను అన్నట్టు, ఏ మాత్రం తగ్గియలేదు. అండ్ కొంతమందికి ఇప్పుడు ఫ్రంట్ వైపున తక్కువ ఉన్న వాళ్ళకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ప్లేస్లో అనేది మనము పెట్టేటప్పుడు ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం జరిపి పెడతాం అన్నట్టు, ముందుకు జరిపి పెడతాము. ఎందుకు అంటే ఫ్రంట్ నెక్ కొంచెం పాయించు మనం కట్ చేసేటప్పుడు తగ్గించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ ఈ బ్లౌజ్ నడుము చెప్తాను ఇది కూడా, అందుకే మనం చిన్నవి చూసుకుంటే సరిపోతుందండి. కొంతమందికి బ్యాక్ సైడ్ కొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ వైపున కొంచెం షోల్డర్ తక్కువ ఉంటుంది. ఈ విధంగా 34 నడుము బ్లౌజ్కి చెస్ట్ లూజ్ వచ్చేసి గుంజాల్సిన అవసరం ఏమి లేదు. ఈ విధంగా 34 బ్లౌజ్ నడుము లూజ్ ఉంటే 38 ఏమో చెస్ట్ లూజ్ ఉంది. అండ్ 16 ఇంచులేమో నేను షోల్డర్ అనేది పెట్టాను. చూడండి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇది మహానటి బ్లౌజ్ అన్నట్టు. పై వైపున ఫుల్ మనకు నెక్ వరకు వస్తుంది. నెక్ అంటే బ్యాక్ సైడ్ ఫుల్ హై నెక్, హై అంటే కాలర్ కాదు, హై నెక్ అంతే, హై నెక్. అండ్ ఫ్రంట్ వైపున ఈ షేప్ ఏదన్నా పెట్టుకోవచ్చు, మన చాయిస్. అండ్ ఇంకొక బ్లౌజ్ అండి, ఈ బ్లౌజ్ కొలతలు కూడా చెప్తాను. అండ్ తనకైతే ఫ్రంట్ వైపున నేను ఇంచు ఇంకా తక్కువ పెడతాను, ఎందుకంటే ఈ చెస్ట్ అంటే ఫ్రంట్ వైపున తనకు బాగా సన్నం ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉండదు కాబట్టి ఈ విధంగా పెడతాను అన్నట్టు. 30 వచ్చేసి నడుము లూజు, అలాగే చెస్ట్ లూజ్ చూద్దాం. చెస్ట్ లూజ్ వచ్చేసి 38. ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 30, అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 38, షోల్డర్ వచ్చేసి దీనికి కూడా 16 పెడతాను నేను. అండ్ మనం స్టిచ్చింగ్కి తీసుకుంటాను అన్నట్టు దీంట్లో నుంచే, అంటే 15.5 పెడతాను. ఓవరాల్గా కరెక్ట్ చెప్పాలంటే 15.5 దీనికి పెడతాను నేను ఈ బ్లౌజ్కి. బట్ ఇది హై నెక్. ఈ విధంగా నెక్స్ట్ ఈ కాలర్ నెక్ చాలా మంది అడిగారు, ఈ నెక్ కూడా చేస్తాను. అండ్ చూసారు కదా, ఇలా మీరు చిన్న మిస్టేక్ ఎక్కడ పోకుండా చూసుకోండి. అండ్ ఓకే మిస్టేక్ పోయినా సరే దాన్ని ఎలా సెట్ చేస్తే మనకు బ్లౌజ్ అనేది ఎక్కడ పాడు కాకుండా ఉంటుంది అనేది అదొకటి గమనించుకోండి, సరిపోతుంది. అండ్ మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏమాత్రం టెన్షన్ తీసుకోకుండా వర్క్ అనేది చేయండి, అదొకటి గమనించుకోండి. ఎవరు వచ్చినా మాట్లాడుతూ ఉన్నా సరే మీ వర్క్ అనేది మీకు తెలిసి ఉంటే సరిపోతుంది అన్నట్టు. ఇలాంటి చిన్న మిస్టేక్ లేకుండా చేయండి, మీ బ్లౌజులు మీరు పర్ఫెక్ట్గా కుట్టుకోవచ్చు. అండ్ చాలా కస్టమర్ కూడా ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కంప్లైంట్ రాకుండా చూసుకోవచ్చు అన్నట్టు. అండ్ మీకు ఇంక పైన కూడా ఎలాంటి డిజైన్ చేస్తే బాగుంటుంది అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ కూడా మంచి వీడియోస్ చేస్తాను, అలాగే లాంగ్ ఫ్రాక్ వీడియోస్ కూడా వస్తాయి. బట్ ఇప్పుడు కొంచెం సంక్రాంతి బిజీ కదా, కొంచెం వీడియోలో ఒక్కొక్కటి కొంచెం అంటే టైం తీసుకొని పెడతాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి బిజీ ఉంటుంది, అలాగే హాస్టల్ నుంచి పిల్లలు కూడా వచ్చి ఉంటారు కాబట్టి కొంచెం మళ్ళీ పండగ తర్వాత అయితే రెగ్యులర్గా అన్ని డైలీ రోజుకొక కొత్త వెరైటీతో మేము ముందుకు వస్తాను. అండ్ మీకు ఎలాంటి మోడల్ చేస్తే నచ్చుతుందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ నేను ఇప్పుడు సపరేట్ చాలా మంది అడిగింది ఒకటే, అక్క కొంచెం స్లో చెప్పండి అని. తప్పకుండా స్లోగా చెప్తానండి. బట్ మీ వంతు మీరు కూడా చెయ్యాలి కదా, వీడియో సపరేట్గా పెట్టినప్పుడు కొంచెం చూసి దానికి కూడా కామెంట్ చేయండి. అండ్ అక్క మేము చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒకవేళ మీరు ఏమైనా ట్రై చేసి ఉంటే పిక్స్ పంపించండి, బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ ఏదైనా సరే పిక్స్ పంపించండి నేనైతే. అండ్ నా వీడియోస్కి లాస్ట్కి అయితే నేను బ్లౌజ్ ఒక పిక్ అండ్ మీ పేరు సెండ్ చేస్తాను, అంటే దాంట్లో నా వీడియోలో అప్లోడ్ చేస్తాను, మీరు చూడొచ్చు. అండ్ ఇది అండి ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా అసలు ఏ మాత్రం మొహమాటం పడకుండా కామెంట్ చేయొచ్చు. నేను దాదాపుగా అన్ని వీడియోస్ అంటే అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను. ఇది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.